This video is purely for educational purpose only. Welcome to Gunda for Stock Market. Like, comment, share and subscribe to my channel. గ్లోబల్ మార్కెట్లో చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ 24,832 పాయింట్స్ 95 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా నాస్డాక్ చూసినట్లయితే 16,690 పాయింట్స్లో ట్రేడ్ అవుతుంది. 436 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా మనం నిఫ్టీ 50 చూసినట్లయితే ప్రజెంట్గా బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మనకు డే క్యాండిల్లో చార్ట్ చూస్తున్నాం. ఇక్కడ నిఫ్టీ 50ది బేరిష్ క్యాండిల్ ఏ విధంగా ఉందో ఇక్కడ గమనించవచ్చు. ప్రీవియస్గా చూసినట్లయితే కూడా నిఫ్టీ అనేది డౌన్ అయ్యి మళ్ళీ అప్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ బ్లాక్ కలర్ ట్రెండ్ లైన్లో అక్కడ వరకు నిఫ్టీ అనేది వచ్చే అవకాశం ఉంది. 24,300 లెవెల్స్, అదేవిధంగా ఇంకా 24,200 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉన్నది. ఇది ఒకవేళ కొంచెం పెరిగినా కానీ నిఫ్టీ అనేది మళ్ళీ తగ్గే అవకాశమే ఉన్నది. ఆ విధంగా కన్సల్టేషన్ అవుతూ ట్రెండ్ లైన్ వరకు వచ్చే అవకాశం ఉంది కొన్ని డేస్లలో. వీక్లీ క్యాండిల్ చూసినట్లయితే కూడా ఇక్కడ మనకు హ్యూజ్ బేరిష్ అనేది క్యాండిల్ మనం చూస్తున్నాము. దీన్ని ఎంగల్ఫింగ్ అంటాము. ఎందుకంటే ప్రీవియస్గా మనం ఒక బుల్లిష్ క్యాండిల్ చూస్తున్నాము. ఆ బుల్లిష్ క్యాండిల్ కూడా చిన్నగానే ఉన్నది. దాన్ని కూడా దానికంటే పెద్దగా ప్రజెంట్గా మనము బేరిష్ క్యాండిల్ అనేది రెడ్ కలర్ క్యాండిల్ను చూస్తున్నాము. అంటే దాన్ని ఎంగల్ఫ్ చేసింది. కావున కంపల్సరీ డౌన్వర్డ్ అనేది నిఫ్టీ చూడడం జరుగుతుంది. కంటిన్యూస్గా మనం చూసినట్లయితే జాగ్రత్తగా ట్రేడ్స్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్గా లా ఒపాలా చూసినట్లయితే 340 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ మనం ఛానల్ ప్యాటర్న్ చూస్తున్నాము. రెసిస్టెన్స్ను బేస్ చేసుకొని మనము ఎబో ట్రెండ్ లైన్ డ్రా చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏ విధంగా రెసిస్టెన్స్ అయిందో మనం గమనించవచ్చు. ఇక్కడ చూస్తున్నాము ఎబో ట్రెండ్ లైన్స్ను రెసిస్టెన్స్ ఏ విధంగా బేస్ చేసుకొని డ్రా చేస్తున్నామో మనం గమనించవచ్చు. ప్రజెంట్గా చూసినట్లయితే ట్రెండ్ లైన్ వద్దే ఇక్కడ క్యాండిల్ అనేది మనకు కనబడుతుంది. ఒకవేళ 343 లెవెల్స్ క్రాస్ చేసినట్లయితే లా ఓపాలా అనేది ఇంకా మూమెంటం ఈ స్టాక్లో ఉండే అవకాశం మనం చూడవచ్చు. ప్రజెంట్గా మాత్రం ట్రేడ్ అనేది చేయవద్దు. ఎందుకంటే 343 ఎబో లెవెల్సే ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ వాల్యూమ్స్ కూడా చూసినట్లయితే హ్యూజ్ వాల్యూమ్సే ట్రేడ్ అవ్వడం జరిగింది. ఉషా మార్టిన్ లిమిటెడ్ చూసినట్లయితే ప్రజెంట్గా రెసిస్టెన్స్ని క్రాస్ చేస్తూ బ్రేక్అవుట్ క్యాండిల్ అనేది ఇక్కడ చూడవచ్చు. ప్రజెంట్గా మార్కెట్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ట్రెండ్ లైన్ మనం చూసినట్లయితే రెసిస్టెన్స్ అనేది చాలాసార్లు తీసుకొని స్టాక్ అనేది మళ్ళా పడిపోవడం జరిగింది. ప్రజెంట్గా చూసినట్లయితే మనకు హ్యూజ్ వాల్యూస్తోని క్యాండిల్ అనేది ఆ ట్రెండ్ లైన్ను బ్రేక్అవుట్ చేయడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే వాల్యూమ్స్ మోర్ దాన్ 29 lakhs ట్రేడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ డే క్యాండిల్ మనం చూస్తున్నాము. నారాయణ హృదయాలయ చూసినట్లయితే డే క్యాండిల్లో ఇక్కడ బ్రేక్అవుట్ చూస్తున్నాం మనము. ఇది కూడా ఛానల్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మార్కెట్ అంతగా మొన్న పడ్డా కూడా ఇది స్టాక్ అనేది మనకు బుల్లిష్గానే 3% ఎక్కువగానే ట్రేడ్ అవ్వడం జరిగింది. ప్రజెంట్గా బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. ఇది ఇంకా స్టాక్ అనేది పెరిగే అవకాశం మనం చూడవచ్చు. వాల్యూమ్స్ కూడా మోర్ దాన్ 10 lakhs అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. వాల్యూమ్స్ కూడా మోర్ దాన్ 10 lakhs వాల్యూమ్స్ ట్రేడ్ అవ్వడం జరిగింది. ఈ స్టాక్లో మూమెంట్ ఉండే అవకాశం మనం చూడవచ్చు. ఈ విధంగా జాగ్రత్తగా స్టాప్ లాస్ని తీసుకొని ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా మార్కెట్ చూసినట్లయితే నెగిటివ్గానే మనం చూస్తున్నాము. గ్లోబల్ మార్కెట్స్ కావచ్చు, మన ఇండియన్ మార్కెట్స్ కావచ్చు, నెగిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుండా ఫర్ స్టాక్ మార్కెట్.